Hi guys, welcome back to our channel Rax with Telugu. So thumbnail చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. ఎస్, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వల్ల నందమూరి ఫ్యామిలీ అలాగే మెగా ఫ్యామిలీలో గొడవలు వచ్చాయా? దానికైతే నేను 95% అవును అంటానండి. ఒక 5% అవును అన్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒప్పుకోపోవచ్చు ఈ విషయం. సో మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్ లాస్ట్లో చెప్పండి. అండ్ ముందుగా రీసెంట్గా ఏపీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి 160+ సీట్స్తో గెలిచి గవర్నమెంట్ని ఫామ్ చేయబోతుంది. ముందుగా వాళ్ళందరికీ నారా చంద్రబాబు నాయుడు గారికి అండ్ అలాగే జనసేన అని పవన్ కళ్యాణ్ గారికి కూడా విషెస్ తెలియజేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ కమింగ్ టు ద టాపిక్, థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైంది. ఎస్, రీసెంట్ టైమ్స్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని అండ్ అలాగే అల్లు అర్జున్ గారిని వైసీపీ వాళ్ళు చాలా వాడుకున్నారండి. వాళ్ళు సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా వాళ్ళు పెట్టేసుకున్నారు. నాకు తెలిసి అది దానివల్లే ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది అనుకుంటా. ముందుగా మనం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈయన ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీతో విభేదాలు ఉన్నా కానీ టీడీపీ పార్టీకి చాలా లాయల్గా ఉండారండి. మనం కనుక ఒక 10 years బ్యాక్ వెళ్తే కొడాలి నాని గారు అండ్ అలాగే ఎన్టీఆర్ గారు ఎంత పెద్ద క్లోజ్ ఫ్రెండ్స్ మనందరూ తెలుసు. ఆయన మూవీ కూడా ప్రొడ్యూస్ చేశారు కొడాలి నాని గారు, అంత క్లోజ్. అలాంటి ఆయన్నే వైసీపీలో జాయిన్ అయినప్పుడు ఎమ్మటనే ప్రెస్ మీట్ పెట్టేశారు. మా ఫ్రెండ్ జాయిన్ అవ్వచ్చు కానీ నేను ఎప్పుడు టీడీపీ, ఇది మా తాతగారి పార్టీ, ఇది నా పార్టీ అని టీడీపీలోనే ఉంటాను. ఒకవేళ నేను రాజకీయాల్లో అంటే నిత్యం రాజకీయాల్లో ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు నా పార్టీ టీడీపీ అని చెప్పేశాడు. కానీ రీసెంట్ టైమ్స్లో మనందరూ చూసుకుంటే నందమూరి ఫ్యామిలీ కొద్దిగా ఎన్టీఆర్ గారిని దూరం పెడుతున్నారు. కానీ ఆయన వైసీపీ పార్టీ వాళ్ళు చాలామంది ఎన్టీఆర్ గారి జెండాలు వాడుకుని చాలా వరకు ట్రెండ్ చేశారండి ఇంటర్నెట్లో కానీ బయట ఫ్లాగ్స్ తీసుకుని. ఆయన ఎటువంటి స్పందన లేదు. 2009లో వైఎస్ జగన్ గారు గెలిచినా కానీ ట్వీట్ వేయకుండా అసలు చాలా దూరంగా ఉన్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అఖండ మెజారిటీతో గెలిచాక ట్వీట్ చేస్తారండి మా మావయ్యకి అండ్ అలాగే లోకేష్కి కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా కంగ్రాచులేషన్స్ అని వేశారు. ఆయన లాయల్టీ అక్కడే అర్థమవుతుంది. ఓకే, నందమూరి ఫ్యామిలీ నారా ఫ్యామిలీ దూరం పెట్టినా కానీ ఆయన మా తాత పార్టీ తెలుగుదేశం పార్టీ నాది అని అనుకుని లాయల్గా ఉండారు. కాబట్టి వాళ్ళందరికీ స్లిప్పర్ షాట్లా అయిపోయింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు అయితే మరీ దారుణంగా ఆయన బ్లూ షర్ట్ వేసుకొచ్చారు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చాలా చేశారండి. ఫ్లాగ్స్ పెట్టుకుని తిరుగుతాం, అసలు నెక్స్ట్ లెవెల్లో చేశారు. కానీ లాస్ట్గా ఆయన నేను ఇప్పుడు టీడీపీ అనే కంక్లూజన్ ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ గారు ఎప్పటి నుంచో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి ఇప్పుడు ఒక పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అయితే రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్ అయిన శిల్పా రవిరెడ్డి గారు నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైసీపీ తరఫున. లాస్ట్ డే ఈ ఎలక్షన్ టైం లాస్ట్ డే రోజు వెళ్ళి సపోర్ట్ చేశారండి. అప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ వేశారు, ప్లస్ నెక్స్ట్ శిల్పా రవిరెడ్డి గారికి కూడా ట్వీట్ వేశారు. కానీ అందరు పవన్ కళ్యాణ్ గారికి ట్వీట్ వేస్తాం వల్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసేలా ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్లో సగం మంది మెగా ఫ్యాన్సే ఉంటారండి. ఓకే, సగం మంది ఉండొచ్చు కల్ట్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ గారికి. ఈ మధ్య ఆయన స్టార్టింగ్లో మెగా ఫ్యామిలీ అనే రోడ్ల నుంచి వచ్చినా కానీ ఆయన సొంత స్వయం కృషితో ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అప్పుడు ఆయనకు 50% సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసినారు. కానీ ఒక 50% వచ్చేసి మెగా ఫ్యాన్సే అని నేను అనుకుంటున్నానండి. ఆయన లాస్ట్ మినిట్లో అట్లా వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేస్తాం వల్ల ఆయనకి అక్కడ ఇట్టేషన్ ఏం లేదండి. నా ఫ్రెండ్ వైసీపీ పార్టీకి నేను కాదు, ఓన్లీ నా ఫ్రెండ్కి అని చాలా క్లారిటీ చెప్పారు. కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి తేడా రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అని చెప్తానండి. దాంట్లో 99% కరెక్ట్. ఎందుకంటే అఫీషియల్ హ్యాండిల్స్ కానీ చాలా వరకు అల్లు అర్జున్ మాకే సపోర్ట్ చేస్తున్నారు, జగన్ గారు సపోర్ట్ చేస్తున్నారు. ఈ పుష్ప సాంగ్ వేసి రీల్స్ ఒక రేంజ్లో చేసేసారు ట్రెండ్. దానికి మరి మెగా ఫ్యాన్స్ లేకపోతే జనసేన టీడీపీ వాళ్ళకి మండదా అండి. కాబట్టి అల్లు అర్జున్ గారిని ఒక రేంజ్లో ఆడుకున్నారు. నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, మనోళ్ళు లేకపోతే బయట వాళ్ళు అని ఏదో ఒక ట్వీట్ చేశారు. దానివల్ల ఆయనకి చాలా నెగిటివిటీ వచ్చింది. మరి తర్వాత చిరంజీవి గారు ఏమైనా తిడతాం వల్ల ఏమో కానీ ఆయన ట్వీట్ రిటర్న్ చేసుకున్నారు, రిలీజ్ చేశారు. ఇప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ జరుగుతుందండి. కానీ రీసెంట్గా చూసుకుంటే నంద్యాల ఆయన వెళ్ళి విజిట్ చేస్తే అక్కడ శిల్పా రవిరెడ్డి గారు 10,000 ఓట్స్ తేడాతో ఊడిపోయారండి. ఆ 10,000 ఓట్లు అల్లు అర్జున్ గారు నెగిటివిటీ వల్లే ఊడిపోయారంటావా? ఆయన అక్కడికి వాళ్ళ నాన్నగారు గారి దగ్గర నుంచి వాళ్ళకి అక్కడ రాజకీయం అనేది ఉందండి. శిల్ప అంటే పెద్ద బ్రాండ్ రాయలసీమలో. అట్లాంటి వ్యక్తి 10,000 ఓట్లతో ఊడిపోతాం అంటే నాకు తెలిసి అల్లు అర్జున్ గారి నెగిటివిటీ ఎంతో కొంత తగిలింది అనిపించింది ఆయనకి. సో ఫైనల్గా ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కంగ్రాచులేషన్స్ చేశారు. కానీ రీసెంట్ చిరంజీవి గారు ఇంట్లో జరిగిన పార్టీలో కూడా ఆయన ఎక్కడ కనపడలా, అల్లు ఫ్యామిలీయే కనపడలా. సో చూద్దాం మరి ఫ్యూచర్లో అల్లు ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యామిలీ కలిసి ఒక ఫోటో విడుదల చేస్తారు. వాళ్ళు కనుక విడుదల చేస్తే అల్లు ఫ్యాన్స్ అండ్ అలాగే మెగా ఫ్యాన్స్ మధ్య గొడవ స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ
స్టోరీస్ కనుక చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత ట్రిగర్ చేసిన ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టిన నందమూరి ఫ్యామిలీ వాళ్ళు, అంటే పట్టించుకోకపోయినా ఆయన లాస్ట్కి లాయల్టీగా నేను టీడీపీ పార్టీలోనే ఉంటాను, మా మావయ్యకి సపోర్ట్ అన్నట్టుగా ఉండారు, వైసీపీకి సపోర్ట్ చేయకుండా. ఇక్కడ ఇటు చూస్తే జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఉన్నా కానీ ఆయన వెళ్ళి వైసీపీకి సపోర్ట్ చేశారు నా ఫ్రెండ్ అని. సో మీరేమంటారు? ఆయన వచ్చేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ అయినా లాయల్గా ఫ్యామిలీకి ఉండరు, ఈయన వచ్చేసి ఫ్రెండ్షిప్కి కూడా అంతే వాల్యూ ఇచ్చారు. సో వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారు? మీరు జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అనుకున్నారా లేదా అల్లు అర్జున్ గారు కరెక్ట్ అనుకున్నారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.